హలో అండి అందరికీ మనందరికీ తెలుసు రీసెంట్గా వైసీపీలో కీలక నేత మిథున్ రెడ్డిని ఏపీ పోలీసులు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన్ని కోర్టులో ప్రవేశపెడితే కోర్టు ఆయనకి రిమాండ్ కూడా విధించడం జరిగింది. దాదాపు ఆగస్టు వరకు కూడా రిమాండ్ అయితే విధించడం జరిగింది. ఆయన్ని రాజమండ్రి జైలుకి అయితే తరలించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఈయన అరెస్ట్ని వైసీపీ నేతలు ప్రతి ఒక్కరు కార్యకర్తలు కానీ వైసీపీలో కీలకమైన నేతలందరూ కూడా ఈయన అరెస్ట్ని ఖండించి ఆయనకి మద్దతు అయితే తెలపడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈయన అరెస్ట్ని అయితే ఖండించడం జరిగింది. అయితే ఈ సందర్భంలో ఈ అరెస్టుతో ఒక రకంగా వైసీపీ పార్టీలో బలం అనేది రెట్టింపైంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎవరైనా కానీ తమ నాయకుడిని అరెస్ట్ చేస్తే, అంటే తమ పార్టీలో కీలకమైన వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఆ క్యాడర్ మొత్తం ఆ నాయకుడి పట్ల ఆ పార్టీ పట్ల సానుభూతి ప్రకటించడానికి అవకాశం ఉంటుంది. మనం గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు టీడీపీ పార్టీలో ఒక రకమైన కోపం అనేది బయటకు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే సీనియర్ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళ క్యాడర్ మొత్తం ఏకీకృతం కావడానికి అవకాశం కలిగిందనమాట. ఇప్పుడు కూడా సేమ్ మిథున్ రెడ్డి వైసీపీ పార్టీలోనే కీలకమైన నేతల్లో దాదాపు టాప్ 5లో మిథున్ రెడ్డి ఉంటారనమాట. ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు కాబట్టి తర్వాత జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కాబట్టి ఈ సందర్భంగా వైసీపీ క్యాడర్లో ఒక రకమైన ధైర్యం వచ్చింది. అంటే ధైర్యం మీన్స్ ఏంటంటే వాళ్ళందరూ కూడా ఏకతాటి మీదకి, అంటే వాళ్ళ ఇన్ని సమస్యలు ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కోసం అందరూ కూడా బలంగా ఏకీకృతం అవుతున్నారు అని చెప్పేసి మనకైతే సమాచారం అయితే వస్తుంది. ముఖ్యంగా వైసీపీ నేతల్లో కూడా ముఖ్యంగా ఈ ప్రభుత్వాన్ని ఎలా ఓడించాలని చెప్పేసి చాలా బలంగా పనిచేయడానికి అవకాశం కల్పిస్తుందని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. ముఖ్యంగా క్యాడర్ మాత్రం ఈ మిథున్ రెడ్డి అరెస్ట్తో మాత్రం వాళ్ళు మాత్రం చాలా బలంగా తయారవుతున్నారు. సోషల్ మీడియాలో కానీ కొంచెం కూడా భయపడకుండా, కేసులు పెడతారని భయపడకుండా కానీ వీళ్ళందరూ కూడా చాలా ధైర్యంగా ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నారు అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి.